ఇక రెండో టాపిక్ ఇన్ఫ్లుయెన్సర్స్. అసలు ఇన్ఫ్లుయెన్సర్లు అంటే ఏంది? ఆ పేరులోనే ఉంది కదా, మంచిని మాత్రమే ఇన్ఫ్లుయెన్స్ చేయండి, స్ఫూర్తిని నింపే వాళ్ళనే ఇన్ఫ్లుయెన్సర్ అంటారు. మీ వల్ల మాకేదో మంచి నేర్చుకున్నాం అనే ఫీలింగ్ రావాలి. నేను డ్యాన్స్ వీడియో అని ఒకటి ప్రమోట్ చేస్తా, ఇంకేదో చెప్పి ఇంకేదో ప్రమోట్ చేస్తా, చేసుకోండి, అది మీ ఇష్టం. నమ్మి ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు కాబట్టి నడుస్తుంది. కానీ మిమ్మల్ని ఫాలో అవుతుంటే 4 మంచి మాటలు 4 మంచి పనులు చెప్పకుండా ఈ బెట్టింగ్ యాప్లు ఏంది? నిజం చెప్తున్నా, తీగలాగితే డొంక కదిలినట్టు ఒకళ్ళిద్దరిని అరెస్ట్ చేయంగానే ఇంతమంది బయటకు వచ్చి తప్పైంది సే నో టు బెట్టింగ్ యాప్స్ అని అనేస్తే మీ ప్రమోషన్ వల్ల పోయిన ప్రాణాలు వస్తాయా? జరిగిన నష్టంకి పరిహారం అవుతుందా? ఇంతమంది ప్రమోట్ చేసిర్రా అనిపించింది నిజంగా. జీవితాలు పోగొట్టుకుని సస్తు బతుకుతున్నారు ఈ బెట్టింగ్ యాప్ల వల్ల. ఈ వీడియోతో ఏం చెప్పాలని నువ్వేం బీక్తున్నావు అని మీరు అనుకోవచ్చు. ఒక్కడు రియలైజ్ అయినా చాలు ఈ వీడియో వల్ల. తెలియక చేశాం అని మీడియా ముందు సెల్ఫీల వీడియోలతో బయటకు వస్తున్నారు. ఏం తెలియదండి మీకు? ఏది మంచి ఏది చెడు తెలియదా? నమ్మేలా ఉందా అసలు? ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్పి ఫాలో అవుతున్నారు కదా అని చెప్పి ఏది పడితే అది చేయకండి. మనస్సాక్షిని అడగండి, అది చెప్తుంది ఏది మంచి ఏది చెడు అని. ఎంటర్టైన్ చేయండి, హ్యాపీ, మేము కూడా ఎంజాయ్ చేస్తాం, కాసేపు నవ్వుకుంటాం. ఇవి ఎవరికి ఏ నష్టం చేయవు. ఒకటికి నష్టం కలగచ్చు అనిపించినా వాళ్ళకైతే మాకేంది అనుకుంటే ఏదో రోజు మీరు అనుకున్నది కూడా ఉండదు. ఫాలో సమ్ ఎథిక్స్. ఇక ఒకరిని నమ్మే ముందు కూడా ఆలోచించండి. లైఫ్ స్పాయిల్ చేసుకోకండి.